హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ముందుగా మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్తో పాటు భారతదేశ ప్రజలందరికీ 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రమ్ ఎంపీఆర్ టీవీ. ఇక ఈరోజు మనం వీడియోలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద ప్రజలలో ఏ విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంది? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తీరును చూస్తే ఇప్పుడల్లా ఆయన కోలుకోలేడు అనే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ప్రస్తుత పరిస్థితి చూస్తే రేపు ఎలక్షన్లు పెట్టినా నేను ఖచ్చితంగా అధికారంలోకి రాగలను అనే ధీమా వచ్చింది అంటే దీనికి కారణం ఎవరు? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు క్షమాపణలు చెప్పుకునే స్థాయికి వచ్చారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది, ప్రజలకు కూడా వచ్చింది. దానివల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ మద్దతు పలుకుతూ ఉన్నారు. అందువలన మనం గనక దీనిని ఎన్కాష్ చేసుకొని ముందుకెళ్ళకపోతే ఫ్యూచర్లో ఇబ్బందులు కలుగుతాయేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే, ప్రస్తుత అధికార పార్టీ మాత్రం మనం జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అనగదొక్కితేనే మనం అధికారంలోకి రావచ్చు అని ఆలోచిస్తూ ఉంది. ఇది ముమ్మాటికి పొరపాటు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారిని అనగదొక్కాలని ఎక్కడెక్కడ చూస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులను పరామర్శించడం కోసం పొదిలి వెళ్ళినప్పటి నుండి నిన్న ముఖ్యంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని పరామర్శించడానికి వెళ్ళిన దగ్గర వరకు చూస్తే ఎక్కడా కూడా ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడం కానీ, లేదంటే ఆయన పరామర్శ లేకపోతే యాత్ర ఆయన చేసుకొని వెళ్తాడు, దీనివలన ప్రజలకు నష్టమేముంది అనే ఉద్దేశంతో ఆయన దారిని ఆయన వెళ్ళనిస్తే ప్రజలలో, నాయకుల్లో, కార్యకర్తలలో ఇంత కసి వచ్చేది కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాయకుడికి సెక్యూరిటీ ఇవ్వట్లేదు, మన నాయకుడికి. ప్లస్ అలాగే ప్రజలను రాకుండా ఆపుతున్నారు. స్వచ్ఛందంగా ఒక నాయకుడు, ఒక హీరోనో హీరోయినో లేకపోతే ఒక వ్యక్తి, మన అభిమాన నాయకుడు వచ్చినప్పుడు ఎవరైనా స్వచ్ఛందంగా చూడటానికి వస్తారు. అటువంటి వారు వచ్చినప్పుడు ఆపాలి అని ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటే, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కూడా ప్రజలు ఎక్కడ ఆగట్లేదు. అటువంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైనటువంటి జన ఆదరణ ఉన్నప్పుడు మనం ఇది మంచిది కాదు అని ఆలోచన చేయకుండా, ఎక్కడికెక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోయిన మరుసటి రోజునే 100 మందినో 150 మందినో నాయకుల మీదనో కేసులు పెట్టేసి వాళ్ళని జైల్లో పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే, ప్రతిపక్ష పార్టీ మాత్రం దానిని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం జైలుకి వెళ్ళాలి, వెళ్తే మనం జగన్మోహన్ రెడ్డిని కలవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం కసిగా పనిచేయాలి అనే ఒక కసిని ఈ ప్రభుత్వం పెంచుతూ ఉంది. కానీ ఇవన్నీ వదిలేసి పేద, బడుగు, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలకు మనకి ఇచ్చిన హామీలేంటి? రాజధాని మీద మనం ప్రజలకు ఏం హామీ ఇచ్చాం? ఆ పనులు ఎంతవరకు వస్తూ ఉన్నాయి? అలాగే చెల్లెమ్మలకు మనం ఇచ్చిన హామీలేంటి? విద్యార్థులకు ఇచ్చిన హామీలేంటి? లేకపోతే పేద రైతుకి ఇచ్చిన మన హామీలేంటి? ఈ ఉద్యోగులకు ఇచ్చిన హామీలేంటి అని ఇవన్నీ సమన్వయం చేసుకొని వారికి న్యాయం దిశగా కనుక ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ప్రజల అభిమానం కొద్దిగా కొంచెం తగ్గనిచ్చేవాళ్ళు. ఇవన్నీ పక్కకు నెట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం ఒకటే. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు మనం చూసాం, గొడ్డలి బాబాయ్ ఇదొక్కటే. ఇటువంటి మాటలు మాట్లాడటం వలన సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే అది అసలు ఎంత, ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాం. పోనీ వీరు ఇంత మాట్లాడినప్పుడు మరి నిజంగా వ్యవస్థలు దాని మీద ఎంక్వైరీ చేసి నిజాలు తెలుస్తాయంటే సిబిఐ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించవలసిన అవసరమే లేదని చెప్పింది. మరి అటువంటప్పుడు ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడటం వలన మనం లేపి తన్నించుకున్నట్టే ఉంది. మనం వాళ్ళని గొడ్డలంటే వాళ్ళు మనల్ని వెన్నుపోటు అంటారు. ఇవన్నీ మనకు అనవసరం కదా. మనం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, పేదవాడి పిల్లల భవిష్యత్తును మనం చూడాలి, పేదవాడి బిడ్డకు మనం మరి విద్య చెప్పించాలి, వారికి ఉన్నత భవిష్యత్తు వచ్చే దిశగా మనం ముందుకెళ్ళాలి. అమరావతి మీద మనం ప్రజలకు హామీలు ఇచ్చున్నాం, దానిని నెరవేర్చే దిశగా మనం ముందుకెళ్ళాలి అని ఆ దిశగా ఆలోచన చేయకుండా అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ వీళ్ళు చేస్తున్నప్పుడు అక్కడ రైతులందరూ ఎదురు తిరిగితే ఆ రైతులందరూ
అయ్యా మహాప్రభో మా పొలాలు లాగేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వస్తే మమ్మల్ని మా పొలాలను కొంచెమైనా ఆపుతారు, మీ దృష్టిలో మా సమస్య ఉంచుకోండి అని కలవడానికి వెళితే దానిని కూడా విష ప్రచారం చేసి, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక సమన్వయ కమిటీ వేసి ఏం జరుగుతుందో తేల్చాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి వెళుతూ ఉంటే, ఆ గ్రామ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళుతూ ఉంటే వారి మీద చేసిన దాడి మనం చూసాం. ఎంత ఘోరం! మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే నియంతృత్వంలో ఉన్నామా? ఇటువంటివన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మనల్ని గమనించుకోవడం లేదు అని అనుకుంటే ముమ్మాటికి పొరపాటే. ఓటు వచ్చినప్పుడు వారు సమాధానం చెప్తారు. ఇంకొక ముఖ్యమైన ఎగ్జాంపుల్, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష తన కార్యకర్త, అయ్యా ఎమ్మెల్యే గారు నన్ను చంపేస్తున్నారు, నన్ను కాపాడిన మహాప్రభు అని మొరపెట్టుకుంటే ఆయన పోలీసులకు, ఎస్ఐలకు, ఎస్పీలకు ఫోన్ చేస్తే స్పందించకపోతే ఆ గ్రామానికి ఎమ్మెల్యే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ కార్యకర్తను తిరిగి తీసుకొని రిటర్న్ వెళ్తూ ఉంటే తన కారు మీదనే దాడి చేసి తన తమ్ముడిని చేతులు కాళ్ళు ఇరగ్గొట్టి పెద్ద రచ్చ గొడవ చేసి, ఆ తరువాత తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాగరాజు అనే వ్యక్తి, తన సతీమైనటువంటి వ్యక్తి అక్కడ నిలబడి ఉంటే ఆవిడ బట్టలు తనే చించేసి తిరిగి వెళ్ళి కంప్లైంట్ చేస్తే బాధితుల మీదనే, ముఖ్యంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారి మీద కేసు పెట్టారంటే వ్యవస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. మరి ఇంకొన్ని విషయాలు, సిదిరి అప్పలరాజు గారు తన కుమారుడు యాక్సిడెంట్ చేస్తే హత్యా ప్రయత్నం చేశారని కేసు పెట్టడం ఏమిటి? దుర్మార్గం కాదా? నిన్న మొన్న కొడాలి నాని గారికి నోటీసు లేనటువంటి ఎస్ఐ అక్కడ ఒక స్మైల్ ఇచ్చాడు, స్వతహాగా నవ్వాడు అనే ఉద్దేశంతో వీఆర్కి పంపించారు అని ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఈ అభద్రతా భావంలో మరి ప్రభుత్వం ఎందుకు ఉండవలసి వచ్చింది? మన పని మనం చేర్చుకుంటూ వెళ్తే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇంకా మనకి గట్టిగా ఉంటే సంవత్సరమున్నరే, ఆ తర్వాత సంవత్సరం రోజులు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే బిజీ అయిపోతుంది. ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏం చేయాలి? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నారని వార్తలు వినపడుతున్న సందర్భంలో ఈ ప్రతిపక్షం మీద ఈ కక్ష సాధింపు చర్యలన్నీ పక్కకు వదిలేసి తన కుమారుడిని ఎలా మరి గద్దె మీద కూర్చోబెట్టాలి, పార్టీని ఆయనకి ఎలా అప్పచెప్పాలి, లేకపోతే ప్రజలకు ఏ విధంగా మంచి పనులు చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను, వైఎస్ఆర్సీపీ పార్టీని ధ్వంసం చేయాలి అనే ఉద్దేశంలో ముందుకెళ్తే గనక ప్రజాస్వామ్యంలో ఇది ఎప్పటికీ సమంజసం కాదు, అలా చేయలేం కూడా. పూర్తి స్థాయిలో జీరో అయిపోయింది అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ తిరిగి 2024లో మరి అధికారంలోకి రాలేదా? 2019లో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక జీవితాంతం ఆయనే గెలుస్తాడు అనుకుంటే మరి 2024లో ఆయన 11 సీట్లకు పడిపోలేదా? మరి కాంగ్రెస్ పార్టీ 2014లో జీరో అయిపోయింది, ఇక దీనికి భవిష్యత్తే లేదనుకున్నప్పుడు 2024లో ప్రతిపక్ష పార్టీగా ఎదగలేదా? ఇటువంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో మరి డిఎంకే ఇక అన్నిసార్లు గెలుస్తూనే ఉంటుంది, పక్కా విజయం సాధిస్తుంది అన్నప్పుడు స్వతహాగా ముఖ్యమంత్రి అక్కడ ఓడిపోలేదా? టీవీకే పార్టీ సంచలన విజయం సాధించలేదా? దీని అన్నిటికీ కారణాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా గెలిచారు అన్నది పక్కన పెడితే ఓటు వేయాలి అనే నిర్ణయం వచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈ కక్ష సాధింపు చర్యలను వదిలేసి ఇప్పటికైనా ఆ ప్రజలకు మరి మంచి చేసే దిశగా ఈ ప్రభుత్వం వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.